రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించాలని భావిస్తోంది బీజేపీ. ఇందుకోసం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ నుంచి భారీగా నేతల వలసలపై ఫోకస్ పెట్టింది. సీట్లతో సంఖ్యతో పాటు ఓటింగ్ శాతం పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది బీజేపీ. బీఆర్ఎస్ కు చెందిన ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు పక్కా వ్యూహంతో గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన 37% ఓట్లలో 20% ఓట్లను తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తోంది. వరంగల్ జిల్లా వర్ధనపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను పార్టీలో చేర్చుకుని వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకుని నల్గొండ ఎంపీ టికెట్ ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావును జాయిన్ చేసుకుంది బీజేపీ. ఉప్పల్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో చేరి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపీ గూడెం నగేష్ ను పార్టీలో చేర్చుకుని ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. జహీరాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ను పార్టీలో చేర్చుకుని అదే స్థానం నుంచి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములను పార్టీలోకి ఆహ్వానించింది. ఆయన కొడుకు పోతుగంటి భరత్ కు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల టైంలో బీఆర్ఎస్ నుంచి చేరికలు పార్టీ బలోపేతానికి ఉపయోగపడతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాలు గెలుచుకుని 20% ఓట్లు సాధించింది బీజేపీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 8 అసెంబ్లీ సీట్లతో 14% ఓట్లు సాధించింది. ఈసారి ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లు, 32% ఓట్లు సాధించే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది బీజేపీ నాయకత్వం.